ఈ రాజ్యాంగం నిజంగా ఇంటోటో రాజ్యాంగాన్ని మనం అంగీకరిస్తే అది ఎదుర్కొనే సవాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. లేదు రాజ్యాంగాన్ని కొంతమేరకు అంగీకరించినా అది ఎదుర్కొనే సవాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఈ మొత్తం రాజ్యాంగాన్ని మార్చేసి కొత్త రాజ్యాంగం తీసుకొని రావాలనుకున్నప్పుడు ఇక సవాళ్ళ ప్రశ్న ఉత్పన్నం కాదు. కనుక నేనైనా ఇక్కడ ఉండే మన మిత్రులైనా మనం అందరం సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళం, ప్రజలు విముక్తి జరగాలని కోరుకుంటున్న వాళ్ళం. మనం అందరం ఏం ఆలోచిస్తున్నామంటే ఎప్పుడైనా సరే ప్రతి రాజ్యానికి ఒక రాజ్య వ్యవస్థ ఉంటుంది. ప్రతి రాజ్య వ్యవస్థ నడవడానికి ఒక సంవిధానం ఉంటుంది. ఆ సంవిధానమే రాజ్యాంగం. కనుక ఈ రాజ్యాంగం ఇప్పుడున్న ప్రజల ప్రయోజనాలను ఏ మేరకు నెరవేరుస్తుందో ఆ నెరవేర్చే ప్రయోజనాలని ఆ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు వాటి కోసం మనం పోరాటం చేస్తాం. ఎంత దూరం వెళ్ళైనా పోరాటం చేస్తాం. ప్రాణ త్యాగం చేసి అయినా పోరాటం చేస్తాం. ఈ ప్రపంచంలో ప్రజల హక్కుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు మార్క్స్ను నమ్ముకున్న మార్క్సిస్టులు మాత్రమే ఉంటారు ఈ ప్రపంచంలో. ఎన్ని రంగాల్లో భిన్నమైన రంగాల్లో పనిచేయవచ్చు. మార్క్స్ అనే ఒక కేంద్రకం నుంచి, మార్క్సిజం అనే ఒక కేంద్రకం నుంచి, వర్గ పోరాటం అనే ఒక మూలకము నుంచి భిన్నంగా విస్తరించవచ్చు. ఒకరు కుల నిర్మూలన కోసం పనిచేస్తారు, ఒకరు కుల వివక్షకు వ్యతిరేకంగా పనిచేస్తారు, ఒకరు విద్యార్థి రంగంలో పనిచేస్తారు, మరొకరు మహిళా రంగంలో పనిచేస్తారు, ఇంకొక రచయితల రంగంలో పనిచేస్తారు, ఒకరు బాల కార్మికుల్లో పనిచేస్తారు. ఎవరు ఎన్ని రంగాల్లో పనిచేసినా వీళ్ళ అంతిమ లక్ష్యం ఆయా ప్రజల హక్కులని కాపాడటం. ఆ హక్కులని కాపాడడం కోసం నిర్బంధాలు ఎదుర్కొంటారు, జైళ్ళు ఎదుర్కొంటారు, ఒక్కొక్క సందర్భంలో ప్రాణం కూడా త్యాగం చేస్తూ ఉంటారు. ఇంకెవరు ఈ పని చేసి ఉండకపోవచ్చు. అయితే నేను ఈ మాట అంటున్నానంటే మార్క్సిజంతో సంబంధం లేని వాళ్ళు చేసే త్యాగాలు, పోరాటాలు అవి వృధానా అని అర్థం కాదు. వాళ్ళు కూడా పోరాటం చేస్తారు, వాళ్ళు త్యాగం చేస్తారు. అయితే కన్విక్షన్తో చేయడం వేరు, యాదృచ్ఛికంగా చేయడం వేరు. ఒక కన్విక్షన్ ఉంటుంది ఈ సమాజం కోసం. ఆ కన్విక్షన్తో చేసే అన్ని వర్గాలు వాళ్ళకు మార్క్సిజం తెలిసి చేస్తున్నారా తెలియక కూడా ఈ సమాజం ప్రగతిదాయకంగా మారాలని పోరాడే వాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళు కూడా ఈ శిబిరంలోకే వస్తారు, ఈ ఆలోచన విధానంలోకే వస్తారు. కనుక మనం ఇట్లా ఆలోచించినప్పుడు అసలు భారతదేశానికి, ఈ భారత రాజ్యానికి ఒక సంవిధానం ఎట్లొచ్చిందో అర్థమైతే ఆ సంవిధానాన్ని అంటే ఆ రాజ్యాంగాన్ని మనం ఏ మేరకి దాని రక్షణ కోసం పోరాటం చేయవచ్చు, ప్రజా శిబిరంలో నిలబడవచ్చు. లేదు ఏ మేరకి దాని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితుల్ని ఏ సందర్భంలో చర్చించవచ్చు. మార్క్సిజం ఏం చెప్తుందంటే, నేను చదువుకున్న మార్క్సిజం స్థల కాలాలు అని ఒక అంశం ఉంటుంది మార్క్సిజానికి. స్థల కాలాలు. ప్యారిస్ కమ్యూన్లో జరిగిన విప్లవమే పద్ధతే రష్యాలో జరగలేదు కూడా. రష్యాలో జరిగిన విప్లవమే పద్ధతే చైనాలో జరగదు కూడా. అది మార్క్సిజానికి వ్యతిరేకం. అట్లా జరిగితే అది యంత్రం అవుతుంది. నువ్వు ఇటుక పిల్లని తయారు చేసే సాంచెని తీసుకెళ్ళి మీరు ఏ దేశంలో పెట్టి చేసినా అదే ఇటుక పిల్ల వస్తుంది. ఎందుకంటే దాని నిర్మాణం అట్లుంటుంది కనుక. మార్క్సిజం అనేది ఒక సైన్స్. ఈ సైన్స్ను ఒక కాలానికి అనుగుణంగా, ఒక స్థలానికి అనుగుణంగా అప్లై చేసి ఆ స్థల కాలాలను బట్టి అక్కడ పోరాటం నడపడానికి ఆ సైన్స్ను ఉపయోగిస్తాం. అందుకోసమే ఈ స్థల కాలాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం గురించి మనం మాట్లాడాలి. ఈ స్థల కాలాన్ని వదిలేస్తే ఏ కాలంలో మాట్లాడుతున్నాం, ఏ స్థలంలో మాట్లాడుతున్నాం అనే ఆ స్పృహ లేకపోతే ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాట అది వ్యతిరేకంగా మారే అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఒక దేశ రాజ్యాంగం రూపొందడానికి కావలసిన ప్రాతిపాదిక ఎట్లా ఉందో మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఇంతకు ముందే 1953 సెప్టెంబర్ 2వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యసభలో ప్రసంగం చేశాడు. మీరు అప్పటి పేపర్లు తీసి చూడొచ్చు. 53 సెప్టెంబర్ 2వ తారీఖు ప్రసంగం చేస్తూ ఆయన ఏమన్నాడంటే, మెజారిటీగా ఉన్న వాళ్ళు బ్రిటిష్ పార్లమెంటులో అల్పసంఖ్యాక సమూహాలు మరియు కింది స్థాయి ప్రజల సెంటిమెంట్లను ఏ విధంగా తక్కువ చేస్తున్నారో బ్రిటిష్ పార్లమెంట్లో మెజారిటీగా ఉన్న వాళ్ళు అల్పసంఖ్యాకుల ఆకాంక్షల్ని ఏ విధంగా తక్కువ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. నా మిత్రులు నేనే రాజ్యాంగాన్ని తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఏ ఆకాంక్షల కోసం రూపొందించబడిందో వాటిని నెరవేర్చలేనప్పుడు ఈ రాజ్యాంగాన్ని దగ్ధం చేసే పనిలో నేనే ముందుంటాను.
కానీ నేను ఇది కోరుకోవటం లేదు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇది రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగం. ఈ ప్రసంగంలో పై విషయాన్ని కింది విషయాన్ని వదిలేసి కేసీఆర్ గారు ఈ రాజ్యాంగాన్ని అంబేద్కరే దగ్ధం చేస్తున్నాడు అని ఆ మధ్యన ఒక వివాదం తీసుకొచ్చాడు. రెండు వాక్యాలకి అన్వయం లేకపోతే అది తప్పుగా వెళ్ళే ప్రమాదం ఉంది. పైన ఒక వాక్యం ఉంటుంది, కింద ఒక వాక్యం ఉంటుంది, లేదా పైన ఒక పారాగ్రాఫ్, కింద ఒక పారాగ్రాఫ్. ఈ అన్వయంలో చదువుకుంటేనే దాని సారాంశం తెలుస్తుంది. ఆయన పైవి కింది వదిలేసి ఒక్క మాటను బట్టి బయటకు మాట్లాడాడు. అసలు అంబేద్కర్ చూడండి, నేనే ముందుంటాను దీన్ని దగ్ధం చేయటం అని వెంటనే అక్కడ కామా ఉంది. కామా ఉంటే ఒక అర్థం ఇస్తుంది, పులి స్టాప్ ఉంటే మరో అర్థం ఇస్తుంది, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇస్తే ఒక అర్థం ఇస్తుంది, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటే ఒక అర్థం ఇస్తుంది, క్వశ్చన్ మార్క్ ఉంటే ఒక అర్థం ఇస్తుంది, ఆశ్చర్యార్థకం ఒక అర్థం ఇస్తుంది. ఫంక్షనల్ లాంగ్వేజ్ ఇది. ఇవి లేకుండా మనం చెప్పామనుకోండి, అది ఎటు పడితే అటు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఆడ కామ పెట్టి వెంటనే కానీ నేను ఇది కోరుకోవటం లేదు అన్నాడు. అంటే దగ్ధం చేయాలని నేను కోరుకోవటం లేదు, ఇది ఎవరికి మంచిది కాదు అని వాక్యం ముగుస్తుంది. ఆ పారాగ్రాఫ్ అట్లా ముగుస్తుంది. ఇది అంబేద్కర్ చెప్పిన మాట. ఈ అంబేద్కర్ ఈ మాట ఎందుకన్నాడు? 49 నవంబర్ 26న రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాడు. 49కి 53కి సంవత్సర కాలం. ఇది సెప్టెంబర్ 2వ తారీఖు. దాదాపుగా అక్కడి నుంచి ఇక్కడికి ఒక 4 సంవత్సరాల కాలం దాటింది. పార్లమెంటు, ఎన్నికలు, మంత్రిమండలి, ఒక ప్రత్యేక ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి ఒక రాజ్యాంగము, ఆ రాజ్యాంగం అమలైన తీరు ఒక 4 సంవత్సరాల్లో పరిశీలించాడు ఆయన. పరిశీలించిన తర్వాత తాను బతికున్న కాలంలోనే ఈ వ్యవస్థ నిర్మాణం ఎట్లా జరుగుతుంది అనేది దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ మాటల ద్వారా అంటే చట్టసభల్లో మాట్లాడుతున్నారంటే దేశ ప్రజల ప్రతినిధిగా అక్కడ నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడనే అర్థం. అంబేద్కర్ ఆ మాట చెప్పి ఉన్నాడు. అసలు భారతదేశానికి, దేశ రాజ్యాంగానికి ప్రాథమికం ఏమిటి? ఆయన్ని రాజ్యాంగ రచన సభల్లో చాలా సందర్భాల్లో 2000 ప్రసంగాలు చేశాడు ఆయన. 1 కాదు 2 కాదు 2000 ప్రసంగాలు. ఎంతకాలం? 46 డిసెంబర్లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 46 డిసెంబర్, 49 నవంబర్ అయిపోయింది రాజ్యాంగం. అంటే హార్డ్లీ 2 సంవత్సరాల 11 నెలలు. ఒక 3 సంవత్సరాల కాలంలో ఒక మనిషి 2000 ప్రసంగాలు చేశాడు రాజ్యాంగ పరిషత్తులో. వెలుపల కాదు, లోపల. దానికోసమైనా ఎంత అధ్యయనం చేసి ఉంటాడు, ఎంత సమాచారం సేకరించుకొని ఉంటాడు. అన్ని ప్రసంగాలు చేసి ఆయన ఏమన్నాడంటే, అసలుకి దేశ రాజ్యాంగానికి మూలధాతువు ఎక్కడుంది? ప్రాథమిక హక్కుల్లో ఉంది అన్నాడు. కాస్త సమాజం మారాలి అని మార్క్సిస్ట్ దృక్పథంతో వచ్చిన వాళ్ళందరం ఎక్కువగా మనం డిమాండ్ చేస్తున్నది కూడా ఏమిటి అంటే ప్రాథమిక హక్కుల్ని డిమాండ్ చేస్తున్నాం. మనం ప్రజాస్వామిక హక్కుల్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఆయన ప్రాథమిక హక్కులు అనేవి ఇది ప్రజాస్వామ్యానికి జీవం లాంటివి, రాజ్యాంగానికి జీవం లాంటివి. ఆ ప్రజాస్వామ్యమే లేనప్పుడు ఆ రాజ్యాంగం ఉండదు. అందుకే ప్రజాస్వామ్య భావన మీద చాలా దృష్టి పెట్టాడు ఆయన. ఆ ప్రజాస్వామ్యం పాశ్చాత్య మేధావులు చెప్పే ప్రజాస్వామ్యానికి, డాక్టర్ అంబేద్కర్ చెప్పే ప్రజాస్వామ్యానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రజాస్వామ్యం, అమెరికన్ ప్రజాస్వామ్యం, ఇండియన్ ప్రజాస్వామ్యం ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు అంటే ఇక్కడ సామాజిక నిర్మాణం వేరు, అక్కడ సామాజిక నిర్మాణం వేరు. ప్రతి దేశంలో పాలించే వర్గం ఒకటి ఉంటుంది, ఆ పాలించే వర్గం ఎప్పటికీ పాలిస్తూ ఉంటుంది. ఇంగ్లాండ్ పార్లమెంటులో ఆ దేశ రాజు వంశపారంపర్యంగా వస్తాడు. ఇది నేను అంగీకరించను. అంబేద్కర్ చెప్పిన మాట ఇది. వంశపారంపర్యం అనే మాట నేను అంగీకరించను. ఇండియాలో కూడా అప్పటి వరకు అమలు చేయబడింది కదా. రాజ్యాంగం రాకముందు తండ్రి చచ్చిపోతే తండ్రి తర్వాత కొడుకు రాజు అయ్యాడు, యువరాజు రాజు అయ్యాడు, వాని తర్వాత వాడు రాజు అయ్యాడు. ఇదే కొనసాగింది. ఈ వ్యవస్థను నేను అంగీకరించను. పాలించే వర్గం ఎప్పుడైనా ప్రతిఘటన తత్వం అది అంగీకరించదు. ఎవడు పాలనలో ఉంటాడో ప్రజలు ప్రతిఘటిస్తే వాడు దాన్ని అంగీకరించాడు. అంగీకరించినప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేరవు. అందుకే సామాజిక దృక్పథం, సామాజిక తత్వం ఎట్టి పరిస్థితుల్లో పరిపాలించే వర్గానికి ఉండదు. ఏ పాలకులైనా సరే ఉండనప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే చాలా సహజంగా ఒక వ్యక్తి ఒక ఓటు. ఇది ఇండియాలో నేను కోరుకుంటున్నా. ఇది ఇంగ్లాండ్లోనైనా ఒక వ్యక్తి ఒక ఓటే ఉంది, కానీ అది వంశపారంపర్యంగా వచ్చే ఒక పద్ధతిని కూడా అంగీకరించింది అక్కడి చట్టసభ లేదా రాజ్యాంగం. ఇక్కడ నేను అంగీకరించడానికి సిద్ధంగా లేను. మనిషికి ఓటు విలువ ఒకటే,
ఓటు ప్రకారం ప్రతి మనిషికి ఒకే విలువ. దైనందిన జీవితంలో వ్యవహారాల్లో ఒక నిర్దిష్ట సమయం ముగిసిన అనంతరం ప్రభుత్వం తన పని అయిపోతుంది. ఆ పని అయిపోవడం మాత్రమే కాదు, తిరిగి మళ్ళీ ఓటర్ అనే ఒక శిబిరంలోకి, ఒక క్షేత్రంలోకి ఆ ప్రభుత్వం ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం దానికి ఒక విలువ ఉంటుంది. ఎప్పటికీ ఒకే ప్రభుత్వం కొనసాగటం అనే పద్ధతి అది పాలక వర్గానికి సంబంధించింది, అది రాజరికానికి సంబంధించింది, అది ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించదు అన్నాడు. అయితే ఎటువంటి రక్తపాతం లేకుండా ప్రజల ఆర్థిక సామాజిక జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే స్వరూపం పాలనా వ్యవస్థ ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటే అది ప్రజాస్వామ్యమే అని నేను అనుకుంటాను అన్నాడు. ఇక్కడ ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఉండాలి కూడా. ఎటువంటి రక్తపాతం లేకుండా ప్రజల ఆర్థిక సామాజిక జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే స్వరూపం పాలనా వ్యవస్థ ఏమిటంటే ప్రజాస్వామ్యం. ఇది విజయవంతం కావాలంటే వ్యవస్థ ఎప్పుడు కూడా సంక్షుభితంగా లేకుండా, పోరాటం లేకుండా, ఘర్షణ లేకుండా ఒక చిన్న రాజ్యం కూడా మారదు. అది అందరికి తెలిసిందే. దానికి మార్క్స్ అక్కర్లేదు, నేను అక్కర్లేదు, మావో అక్కర్లేదు ఆ మాట చెప్పడానికి.